వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్లో భాగంగా మనం సెట్స్ గురించి నేర్చుకుంటున్నామండి. మన సెట్స్లో మనకి 1Fలో సెకండ్ రోమన్లో క్వశ్చన్లు ఒకసారి చూద్దామండి. సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్ అండి. లెట్ ఏ కమా బి కమా సి ఆర్ సెట్స్ సచ్ దట్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ సి అండి. షో దట్ బి ఈజ్ ఈక్వల్ టు సి అని చూపించమన్నాడు. మనకి 3 సెట్స్ ఇచ్చాడండి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ సి అండి. ఇప్పుడు మనం ఏం చూపించమన్నాడు అంటే బి ఈజ్ ఈక్వల్ టు సి అని చూపించమన్నాడు. అంటే మనకి బి ఈజ్ ఈక్వల్ టు సి చూపించాలంటే మనం ఫస్ట్ బి సబ్సెట్ ఆఫ్ సి, సి సబ్సెట్ ఆఫ్ బి అని చూపిస్తే సరిపోతుందండి. మరి మనం చేద్దామండి. ఒకసారి చూడండి. గివెన్ ఏమి ఇచ్చాడంటే ఏ కమ్మా బి అండ్ సిఆర్ సిబి ద సెట్స్. అలాగే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి అని ఇచ్చాడు. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ సి అని ఇచ్చాడండి. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలంటే వి షో దట్ బి ఈజ్ ఈక్వల్ టు సి అని చూపించాలి. ఫస్ట్ మనం వీ విల్ షో దట్ బి సబ్సెట్ ఆఫ్ సి, సి సబ్సెట్ ఆఫ్ బి అని చూపించాలండి. బి సబ్సెట్ ఆఫ్ సి అంటే మనం ఫస్ట్ బిలో ఒక ఆర్బిట్రరీ ఎలిమెంట్ తీసుకుంటే దాన్ని మనం బి సబ్సెట్ ఆఫ్ సి అని చూపించాలంటే లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే, ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే మనకి ఇది మన వెన్ డయాగ్రామ్లో మామూలుగా అయితే ఇది ఎలిమెంట్ బిలో ఉంటే ఏ యూనియన్ బిలో ఉంటుందండి. ఇది బి అనే సెట్టు, ఇది ఏ అనే సెట్టు. మనం ఎగ్జాంపుల్ సమ్లో ఆల్రెడీ చేసుకున్నాం. ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బిలో ఉంటుందండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి. ఇక్కడ మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఆల్రెడీ ఇచ్చాడండి ఏ యూనియన్ సి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ సి అవుతుంది. అంటే ఇక్కడ మన డెఫినేషన్ ప్రకారం ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు సి అవుతుందండి. మనకి ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే మనం ఎవరు రాయొచ్చు అంటే కేస్ 1లో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ సి అండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడంటే ఏ ఇంటర్సెక్షన్ సి అని ఇచ్చాడు. మనకి డెఫినేషన్ ప్రకారం ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు సి అండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు సి అండి. దాని నుంచి మనం బి సబ్సెట్ ఆఫ్ సి అని రాయొచ్చు. అలాగే కేస్ 2లో ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు సి అని వచ్చిందండి. ఇక్కడ మనకి డెఫినేషన్ ప్రకారం ఇక్కడ ఏమవుతుందంటే బి సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది. ఇది చేయాలండి టు ప్రూవ్ సి సబ్సెట్ ఆఫ్ బి అని చూపించాలి. మామూలుగా అయితే సిమిలర్లీ అని రాసేయచ్చండి. మామూలుగా మనం చేద్దాం. బి సబ్సెట్ ఆఫ్ సి, సి సబ్సెట్ ఆఫ్ బి అని రాస్తే సరిపోతుంది. సిమిలర్లీ అని రాసేయచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఒకవేళ 8 మార్క్స్ కానీ ఇస్తే ప్రూఫ్ చేయాలండి. వై బిలాంగ్స్ టు సి అండి. వై బిలాంగ్స్ టు ఒక ఎలిమెంట్ ఆర్బిటరీ ఎలిమెంట్ తీసుకుంటే మనకి ఇది దేంట్లో ఉంటుందంటే వై బిలాంగ్స్ టు ఏ యూనియన్ సి అండి. వై బిలాంగ్స్ టు ఏ యూనియన్ సి. ఇక్కడ మనకి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఎవరు రాయొచ్చు అంటే ఏ యూనియన్ బి అని రాయొచ్చు. డెఫినేషన్ ప్రకారం ఇక్కడ ఏంటంటే వై బిలాంగ్స్ టు ఏ ఆర్ వై బిలాంగ్స్ టు బి అండి. అంటే మనకి వై బిలాంగ్స్ టు సి అండ్ వై బిలాంగ్స్ టు ఏ వచ్చింది కాబట్టి కేస్ 1లో ఎవరు రాయొచ్చు అంటే వై బిలాంగ్స్ టు సి ఇంటర్సెక్షన్ ఏ అండి. సి ఇంటర్సెక్షన్ ఏ. సి ఇంటర్సెక్షన్ ఏ అంటే మనకి బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. అంటే వై బిలాంగ్స్ టు డెఫినేషన్ ప్రకారం వై బిలాంగ్స్ టు ఏ అండ్ వై బిలాంగ్స్ టు బి అండి. ఇక్కడ మనకి
వై బిలాంగ్స్ టు సి తీసుకుంటే మనకి వై బిలాంగ్స్ టు బి అని వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే వై బిలాంగ్స్ టు సి వై బిలాంగ్స్ టు బి అంటే మనకి ఏమవుతుందంటే సి సబ్సెట్ ఆఫ్ బి అవుతుందండి. అలాగే కేస్ 2లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి వై బిలాంగ్స్ టు సి అని వచ్చింది, ఎలిమెంట్ తీసుకుంటే వై బిలాంగ్స్ టు బి అని మనం మామూలు డెఫినేషన్ ప్రకారం రాసాం కాబట్టి ఇక్కడ వై బిలాంగ్స్ టు సి వై బిలాంగ్స్ టు బి అండి. అంటే మనకి ఎలిమెంటు సిలో తీసుకుంటే బిలో ఉందని చూపించాం కాబట్టి ఏమవుతుందంటే సి సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఇది 2 అనుకుంటే మనకి ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం రాయొచ్చు అంటే 1 and 2 నుంచి అంటే మనకు తెలుసండి బి సబ్సెట్ ఆఫ్ సి సబ్సెట్ ఆఫ్ బి అంటే మనకి బి ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ క్వశ్చన్ అండి, షో దట్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ ఈక్వివాలెంట్. అంటే మనకి ఇక్కడ మామూలుగా అయితే 4 ఇచ్చాడండి. అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఇక్కడ రెండోది ఏంటంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ, అలాగే ఇక్కడ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి బి అని ఇచ్చాడు, అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాడండి. ఇది మనకి ఈక్వివాలెంట్ అని చూపించాలంటే మనం ఇక్కడ ముందు అంటే దీని నుంచి సెకండ్ నుంచి థర్డ్ నుంచి ఫోర్త్ నుంచి 1 అయితే ఈక్వివాలెంట్ అవుతుందండి. దీనికి సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఇద్దామండి. ఇక్కడ సొల్యూషన్ చూద్దాం. మనం ఎగ్జాంపుల్ ఇచ్చి తర్వాత ప్రూఫ్ చేద్దామండి. మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకున్నాం, 1 2 3 అంటే బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండి. అంటే మనకి ఇది ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుందండి, ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఇక్కడ మనకి ఏ సబ్సెట్ ఆఫ్ బి అండి. ఇక్కడ మనకి ఏ మైనస్ బి చేస్తే మనకి ఇక్కడ మామూలుగా అయితే ఏ మైనస్ బి అంటే ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అండి. కాబట్టి మనం ఇందులో కామన్ ఎలిమెంట్స్ తీసేస్తే మనకి 1 2 3 తీసేస్తే ఇంకా ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమి లేవండి. కాబట్టి ఏ మైనస్ బి ఏమవుతుందంటే ఎంటీ సెట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏ మైనస్ బి ఎంటీ సెట్ అండి. అలాగే ఏ యూనియన్ బి చేస్తే ఏ యూనియన్ బి ఇక్కడ ఏమవుతుందంటే ఏ యూనియన్ రెండు కలిపి ఏ యూనియన్ బి చేస్తే 1 2 3 4 వస్తుందండి. ఇది బి అనే సెట్ ఏ యూనియన్ బి చేస్తే. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ అండి, 1 2 3 అండి. 1 2 3 అంటే ఏమవుతుందంటే ఏ అవుతుంది. ఇది మనకి ఎగ్జాంపుల్ అండి. మనం ఏ అనే సెట్ 1 2 3 తీసుకున్నాం, బి అనే సెట్లో మనకి 1 2 3 4 అండి. ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే మనకి ఏ మైనస్ బి ఎంటీ సెట్ వచ్చింది. అలాగే ఏ యూనియన్ బి రాస్తే మనకి బి వచ్చిందండి, ఏ ఇంటర్సెక్షన్ బి రాస్తే ఏ వచ్చింది. ఇక్కడ మనకి ఫస్ట్ 1 నుంచి సెకండ్ 1 చేద్దామండి. ఇక్కడ మనకి ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఏమవుతుందంటే every element in A there is a element in B అండి. కాబట్టి మనకి ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఇక్కడ మనకి ఇందాక చేసినట్టే అండి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే మనకి ఏ మైనస్ బి ఏమవుతుందంటే దాంట్లో ఎలిమెంట్స్ ఏమి ఉండవండి. ఎవరి ఎలిమెంట్ ఇన్ ఏ దెర్ ఈజ్ ఎలిమెంట్ ఇన్ బి అయితే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అవుతుంది. అలాగే సెకండ్ 1 నుంచి థర్డ్ 1 చేద్దాం. అంటే ఏ మైనస్ బి ఎంటీ సెట్ అయితే మనం ఆల్రెడీ చేసామండి. దాని నుంచి ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది, ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే మనం ఏం రాయొచ్చు అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అని రాయొచ్చండి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అని రాయొచ్చు, ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఇది మనకి మామూలుగా అయితే ఈ బి అనేది బిగ్ సెట్ అండి. ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే బి అనే సెట్ బిగ్ సెట్, అప్పుడు మనం ఏ యూనియన్ బి చేస్తే మనకి బిగ్ సెట్ వస్తుందండి. అలాగే మనకి
థర్డ్ వన్ చూద్దాం. అంటే ఇక్కడ ఏ యూనియన్ బి థర్డ్ నుంచి ఫోర్త్కి చేద్దామండి. అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అయితే ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుందండి. ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాయొచ్చండి. అంటే మనకి ఇంటర్సెక్షన్ అయితే మనకి స్మాల్ సెట్ వస్తుందండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ యూనియన్ బి ఏమో బిగ్ సెట్ వస్తుంది. ఆల్రెడీ మనం ముందు ఎక్సర్సైజ్లు చేసామండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ అనే సెట్ వస్తుంది. అలాగే ఫోర్త్ నుంచి ఫస్ట్ వన్ చేద్దామండి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే మనకి ఏ సబ్సెట్ ఆఫ్ బి అండి. అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుని చేసాం ఆల్రెడీ. అలాగే మనం ఇక్కడ ఆల్రెడీ 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 1 చేసాం. కాబట్టి ఇవి ఏమవుతాయంటే ఈక్వివాలెంట్ అవుతాయండి. ఆల్రెడీ మనకి ఈ ఎగ్జాంపుల్ ద్వారానే మనకి ఐడియా వచ్చేస్తుందండి. అంటే ఏ 1 2 3 తీసుకుంటే బి 1 2 3 4 తీసుకుంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ మైనస్ బి ఎంటీ సెట్ అవుతుంది. దీంట్లో ఎలిమెంట్స్ ఏమి ఉండవండి. అలాగే ఇక్కడ అలాగే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి బి బిగ్ సెట్ వస్తుందండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ సెట్ వస్తుంది. ఇది మనకి థర్డ్ వన్ అండి. షో దట్ ఫర్ ఎనీ సెట్స్ ఏ అండ్ బి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ మైనస్ బి అండి. అలాగే అండ్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి. ఇక్కడ మనకి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. అది ఒకసారి మనం మామూలుగా అయితే ఏ మైనస్ బి అంటే మనం వెన్ డయాగ్రామ్స్ ద్వారా ఒకసారి చూద్దామండి. అంటే ఏ మైనస్ బి అంటే ఇక్కడ మనకి ఏ మైనస్ బి అంటే ఇది ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ అనే సెట్, ఇది బి అనే సెట్. ఏ మైనస్ బి అంటే మనం మామూలుగా అయితే ఈ సెట్ ఇది తీసేస్తామండి. తీసేస్తే మనకు వచ్చే పార్టే ఏ మైనస్ బి అవుతుంది. ఇది ఏ మైనస్ బి అండి. అలాగే మనకి ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ చేస్తే మామూలుగా అయితే ఇది బి అనేది సెట్ అండి. ఇక్కడ ఇది బి, మనకి బి డాష్ అంటే ఈ పార్ట్ అవుతుందండి. అంటే మనకి ఇంటర్సెక్షన్ ఇంకొక సెట్ తీసుకుంటే ఇది ఏ అనే సెట్, మనకి ఈ పార్ట్ మనకి బి డాష్ అవుతుంది. ఇది బి డాష్ అవుతుందండి. అంటే మనకి దేంట్లోంచి యూనివర్సల్ సెట్లోంచి ఏం తీసేయాలంటే బి డాష్ అంటే యూ మైనస్ బి చేయాలండి. అంటే బి డాష్ అంటే ఇదంతా అవుతుంది. ఈ పార్ట్ అంతా అవుతుందండి. ఇప్పుడు మనకి ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అంటే మనకి ఈ బి డాష్ అంటే ఈ పార్ట్ కదండి. ఏ ఇంటర్సెక్షన్ అంటే ఇది ఏ కాబట్టి ఇంటర్సెక్షన్ అయ్యే పార్ట్ ఏమవుతుందంటే ఓన్లీ మనకి వచ్చే పార్ట్ ఓన్లీ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అంటే ఇది ఈ పార్ట్ అవుతుంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. మనకి ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ మైనస్ బి పార్ట్ ఇలాగే ఏ ఇంటర్సెక్షన్ పార్ట్ ఒకలాగా వచ్చిందండి. అంటే ఇక్కడ మనకు మామూలుగా చేసేటప్పుడు ఇలా గీస్తే ఈ పార్ట్ అండి, ఈ పార్ట్. కాబట్టి మనకి ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అవుతుంది. మనం ఇక్కడ ఆర్హెచ్ఎస్ తీసుకుందామండి. ఆర్హెచ్ఎస్ తీసుకుని మనం మామూలుగా అయితే ఏ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ మైనస్ బి అండి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ మైనస్ బి అంటే ఏం రాయొచ్చు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అని రాయొచ్చండి. ఇక్కడ మనకి ఏ మైనస్ బి ప్లేస్లో ఏం రాసామంటే ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ రాసాం. మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ బి డాష్ అని రాయొచ్చు. డిస్ట్రిబ్యూటివ్ లా అండి. డిస్ట్రిబ్యూటివ్ లా దాని నుంచి మనం రాసామండి. మామూలుగా అయితే
ఇక్కడ రాస్తే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. ఇది అంటే మనకి బి యూనియన్ బి డాష్ అంటే మామూలుగా అయితే మనం బి అంటే ఈ పార్ట్, బి అంటే బి డాష్ అంటే ఈ పార్ట్ అండి. అంటే బి యూనియన్ బి డాష్ అంటే మనకి ఈ రెండు కలిపి ఏమొస్తుందంటే యూనివర్సల్ సెట్ వస్తుందండి. మొత్తం టోటల్గా యూనివర్సల్ సెట్ వస్తుంది కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ బి డాష్ అంటే మనకి యూ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ అంటే మనకి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ అంటే మనకి మామూలుగా అయితే యూ ఇంటర్సెక్షన్ బి అయితే మనకు వచ్చేది ఏంటంటే బిఏ వస్తుందండి. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ అంటే మనకు వచ్చేది ఏ అవుతుంది. ఇది మనకి ఫస్ట్ వన్ అండి. అలాగే సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ అంటే మనకి ఏమి ఇచ్చాడంటే ఎల్హెచ్ఎస్ తీసుకుందామండి. ఏ యూనియన్ బి మైనస్ ఏ, ఇక్కడేమో ఆర్హెచ్ఎస్ తీసుకున్నామండి, ఇక్కడేమో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఇక్కడ మనకంటే ఏ మైనస్ బి ఉన్న పార్ట్లో మనం ఇక్కడేమో ఆర్హెచ్ఎస్లో ఏ మైనస్ బి ఉంది కాబట్టి మనం ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ రాసాం. ఇక్కడ మనకి బి మైనస్ ఏ ఉందండి. బి మైనస్ ఏ అంటే మనకి ఇప్పుడు ఏ మైనస్ బి అంటే ఏం రాసాం, ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అని రాసాం. ఇక్కడ బి మైనస్ ఏ ఉంది కాబట్టి ఏం రాయాలంటే ఏ యూనియన్, ఇక్కడ ఏ మైనస్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి రాసామండి. ఇక్కడ బి మైనస్ ఏ అంటే బి ఇంటర్సెక్షన్ ఏ డాష్ రాయాలి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ లా ఉపయోగిస్తే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏమవుతుందంటే ఏ యూనియన్ ఏ డాష్ అండి. ఇక్కడ మనకి ఏ యూనియన్ ఏ డాష్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం. ఇక్కడ బి యూనియన్ బి డాష్ అంటే మనం ఏం రాసామంటే యూనివర్సల్ సెట్ అని రాసాం. ఇక్కడ ఏ యూనియన్ ఏ డాష్ అంటే ఏం రాయొచ్చు అంటే యూనివర్సల్ సెట్ అని రాయొచ్చు. కాబట్టి దాని నుంచి యూ అని రాయొచ్చు. అంటే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ అంటే మనకు వచ్చేది స్మాల్ సెట్టే వస్తుందండి. ఇంటర్సెక్షన్లో ఇప్పుడు స్మాల్ సెట్ వస్తుంది. ఇది యూనివర్సల్ సెట్ అంటే బిగ్ సెట్ అండి. కాబట్టి మనకి ఏమొస్తుందంటే ఏ యూనియన్ బి అని వస్తుంది. కాబట్టి ఇది మనకి థర్డ్ వన్ అండి. మనం ఫస్ట్ దీంట్లో ఆర్హెచ్ఎస్ తీసుకున్నాం, దీంట్లో ఎల్హెచ్ఎస్ తీసుకుని ఏ మైనస్ బి ప్లేస్లో ఏం రాసామంటే ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. ఇక్కడ దీన్ని బట్టి మనకి ఈ వెన్ డయాగ్రామ్స్ నుంచి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అని మనం ఆల్రెడీ డయాగ్రామ్స్ ద్వారా రాసాము. అలాగే సెకండ్ వన్లో మనం ఎల్హెచ్ఎస్ తీసుకున్నామండి. ఇక్కడ బి మైనస్ ఏ ఉంది కాబట్టి దాని నుంచి మనం ఏ యూనియన్ బి అని ప్రూవ్ చేసాం. ఫోర్త్ వన్ అండి, యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్ షో దట్ ఫస్ట్ వన్ అండి ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని చూపించాలి. సెకండ్ వన్ ఏమో ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని చూపించాలండి. దీనికి ఫస్ట్ వన్లో మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందామండి. ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్ నుంచి మనం చేయాలి. ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. మామూలుగా అయితే మనకి ఏని అంటే ఇక్కడ మనం రాసేటప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ యూనియన్ అని యూనివర్సల్ సెట్ అని రాయించండి. అంటే మనకి ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది కాబట్టి దాని నుంచి మనకి ఇక్కడ ఏ అంటే ఏం రాయొచ్చు అంటే ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ అండి, యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఇక్కడ మనకి దీని నుంచి మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ నుంచి ఏం రాయొచ్చు అంటే ఏ ఇంటర్సెక్షన్ యూ యూనియన్ బి అండి. యూనియన్ బి అంటే మనకి ఏమొస్తుందంటే యూనివర్సల్ సెట్ వస్తుందండి. అంటే ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు మనకి వచ్చేది ఏంటంటే ఏ వస్తుంది. ఇది ఫస్ట్ వన్ అండి. యూనివర్సల్ సెట్ యూనియన్ బి అంటే మనకి యూనివర్సల్ సెట్ వస్తుందండి. ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది. సెకండ్ వన్ చూద్దామండి. ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి అండి. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఇక్కడ మనం ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ అని రాసాం. ఇక్కడ ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ ఎంటీ సెట్ అండి. ఎంటీ సెట్ అంటే మనకి ఇక్కడ యూనియన్ ఉంది కాబట్టి మనం మామూలుగా అయితే ఇక్కడ యూనియన్ రాయాలండి. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి మనకి ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ అని రాసాం. కాబట్టి ఇక్కడ ఏ యూనియన్ ఎంటీ సెట్ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి అండి. మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే
ఏ యూనియన్ పై ఇంటర్సెక్షన్ బి అండి. అంటే మనకి ఇక్కడ ఇంటర్సెక్షన్ ఏమవుతుందంటే ఎంటీ సెట్ అవుతుందండి. ఇంటర్సెక్షన్ పై ఇంటర్సెక్షన్ బి అంటే మనకి ఎంటీ సెట్ అవుతుంది. ఇక్కడ ఏ యూనియన్ ఎంటీ సెట్ అంటే మనకి ఏ వస్తుందండి. ఏ యూనియన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది. ఇది మనకి 4th వన్ అండి. మనం ఇక్కడ ఏం తీసుకున్నది అన్నది ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ అండి. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఉపయోగించాం మనం. ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ యూనియన్ బి అండి. ఏ ఇంటర్సెక్షన్ యూ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఇక్కడ యూనియన్ ఏమవుతుందంటే యూనివర్సల్ సెట్ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో అనండి లెట్ ఏ అండ్ బి ఆర్ సెట్స్, 2 సెట్స్. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అండి. అలాగే ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఎక్స్ ఫర్ సమ్ సెట్ ఎక్స్ షో దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చూపించమన్నాడండి. అంటే మనకి ఏమి ఇచ్చాడంటే ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అని ఇచ్చాడు. అలాగే ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి బి యూనియన్ ఎక్స్ అని ఇచ్చాడు. దీని నుంచి మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చూపించమన్నాడండి. అంటే మనకి ఒకసారి మన ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని ఒకసారి చేసిన తర్వాత ప్రాబ్లం చేద్దామండి. ఇక్కడ ఏ అనే సెట్లో 1 2 3 తీసుకుంటే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏ యూనియన్ ఎక్స్ అండి. ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే 1 2 3 వస్తుంది. ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3. అలాగే మనకి ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 2 3 అవుతుందండి. అంటే మనకి ఏమొస్తుందంటే ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది. అలాగే మనకి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఎక్స్ ఇచ్చాడు. దాని నుంచి కూడా మనకి ఏం ప్రూవ్ చేయొచ్చు అంటే ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రూవ్ చేయొచ్చండి. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బోత్ సైడ్స్ ఏ ఇంటర్సెక్షన్తో చేస్తే ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్ అండి. ఇక్కడ దీన్ని ఎంటీ సెట్ కింద తీసుకుంటే ఏ యూనియన్ ఎంటీ సెట్ కింద తీసుకుంటే మనకి ఏ వస్తుంది కాబట్టి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్ అండి. అంటే మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ నుంచి ఏం రాయొచ్చు అంటే ఏ యూనియన్ పై ఇంటర్సెక్షన్ ఎక్స్ అండి. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇది ఎంటీ సెట్ వస్తుంది. ఇక్కడ ఏ యూనియన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండి. అంటే మనకి ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ అవుతుంది. దీని నుంచి మనకి మనం ప్రూఫ్స్ చూద్దామండి. మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఎక్స్ అండి. దాని నుంచి మనం చేద్దాం. అంటే మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చూపించాలంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ అని చూపించాలండి. ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేద్దామంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అని చేద్దాం, తర్వాత బి సబ్సెట్ ఆఫ్ ఏ అని చేద్దామండి. ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఎక్స్ గివెన్ ఇచ్చాడు. మనం దీన్ని ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్ అండి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఎక్స్. దాని నుంచి మనం ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్ అంటే మనం ఆల్రెడీ చేసామండి. ఏ అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఉపయోగిస్తే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ అండి. ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఇది ఎంటీ సెట్ అవుతుందండి. కాబట్టి యూనియన్ ఏమవుతుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అండి. ఇది ఫస్ట్ వన్. అలాగే మనకి ఇంకొకటి ఎలా తీసుకోవాలంటే గివెన్ బి సబ్సెట్ ఇది ఫస్ట్ వన్ అండి. ఏ సబ్సెట్ ఆఫ్ బి మనకి బి సబ్సెట్ ఆఫ్ ఏ అని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ
ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడంటే బి యూనియన్ ఎక్స్ అని ఇచ్చాడు. దీన్ని మనం బి యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ ఎక్స్ అని రాయించండి. రాయిస్తే మనం దీన్ని ఇక్కడ మనం ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ యూనియన్ ఎక్స్ అని రాసామండి. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే బి ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఎక్స్ అండి. బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్ ఇది అంటే దీన్ని ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే బి అని రాయొచ్చు. బి ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఎక్స్ మనం ఆల్రెడీ చేసాం, దీని నుంచి బి వస్తుంది. ఇక్కడేమో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఉపయోగిస్తే బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఎక్స్ అండి. మనకి బి ఇంటర్సెక్షన్ ఎక్స్ అంటే ఎంటీ సెట్ అండి. ఎంటీ సెట్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అని కూడా ఇది బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎంటీ సెట్, అప్పుడు బి ఇంటర్సెక్షన్ ఏ అవుతుందండి. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అంటే బి సబ్సెట్ ఆఫ్ ఏ అని రాయొచ్చు. దీన్ని 2 అనుకుంటే ఫ్రమ్ 1 and 2 నుంచి అంటే మనకి టెక్స్ట్ బుక్లో మనకి హింట్ ఇచ్చాడండి. ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాడు. బి ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అని ఇచ్చాడండి. అంటే మనం ఈ హింట్ని ఎలా చేసామనేది ఒకసారి దీన్ని ఉపయోగించి చేసామండి. ఇక్కడ ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఎక్స్ ఇస్తే దాన్ని బోత్ సైడ్స్ ఏ ఇంటర్సెక్షన్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది. అలాగే మనకి ఇక్కడ కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చేసామండి. ఏ అనే సెట్ ఎక్స్ అనే సెట్ తీసుకున్నాం, ఏ యూనియన్ ఎక్స్ చేసాం, ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని వచ్చింది. కాబట్టి మనం దీన్ని గివెన్ ఉపయోగించుకుని మనం ఏం చేసామంటే ఏ ఇంటర్సెక్షన్ చేసాం, అలాగే బి యూనియన్ ఎక్స్ చేసి బి ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఎక్స్ చేసి మనం ఏం ప్రూవ్ చేసామంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి బి సబ్సెట్ ఆఫ్ ఏ రెండు ప్రూవ్ చేస్తే మనకి 1 and 2 నుంచి ఏమొచ్చిందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి వచ్చిందండి. ఫైండ్ ద సెట్స్ ఏ కమా బి కమా అండ్ సి సచ్ దట్ ఏ ఇంటర్సెక్షన్ బి బి ఇంటర్సెక్షన్ సి అండ్ ఏ ఇంటర్సెక్షన్ సి ఆర్ నాన్ ఎంటీ సెట్స్ అండి. అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అని చూపించమన్నాడండి. అంటే మనకి మనం మామూలుగా అయితే ఇక్కడ 3 సెట్స్ తీసుకుందామండి. గివెన్ సెట్స్ గివెన్ అంటే మనకి ఏ ఇంటర్సెక్షన్ బి బి ఇంటర్సెక్షన్ సి సి ఇంటర్సెక్షన్ సి నాన్ ఎంటీ సెట్స్ అయ్యి ఉండాలి. అంటే మనకి ఏబిసి గివెన్ ఏబిసి ఆర్ సెట్స్ అండి. అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు XY, B ఈజ్ ఈక్వల్ టు XZ, C ఈజ్ ఈక్వల్ టు YZ తీసుకుంటే మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మన రెండింటిలో కామన్గా ఉన్నది ఏంటంటే ఎక్స్ అండి. కాబట్టి ఇది నాన్ ఎంటీ సెట్ అని వచ్చింది. అలాగే బి ఇంటర్సెక్షన్ సి ఫైండ్ అవుట్ చేయాలి. బి ఇంటర్సెక్షన్ సిలో మనకి ఇక్కడ రెండింటిలోనూ కామన్గా జెడ్ ఉందండి. జెడ్ ఉంది కాబట్టి ఇది నాన్ ఎంటీ సెట్. అలాగే మనకి ఏ ఇంటర్సెక్షన్ సి అండి. ఏ ఇంటర్సెక్షన్ సిలో మనకి ఏమన్నాయంటే ఓన్లీ వై ఉంది కాబట్టి ఇది నాన్ ఎంటీ సెట్. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి నాన్ ఎంటీ సెట్స్, ఇది నాన్ ఎంటీ సెట్స్. అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అండి. అంటే మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి చేస్తే మూడిట్లోనూ కామన్గా ఉండే ఎలిమెంట్ ఏది లేదండి. అంటే మనకి ఇప్పుడు ఎక్స్ దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో లేదు. అలాగే వై సిలో ఉంది, ఏలో ఉందండి, ఇక్కడ బిలో లేదు. అలాగే జెడ్ ఇక్కడ బిలో ఉంది, సిలో ఉందండి, ఏలో లేదు. కాబట్టి మూడిట్లోనే ఉండాలి కాబట్టి కామన్ ఎలిమెంట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి మనకి క్లియర్లీ ఏమవుతుందంటే ఎంటీ సెట్ అని వస్తుందండి. ఇది మన ఎగ్జాంపుల్ తీసుకుని మనం చేసామండి. మనం 3 సెట్స్ తీసుకుంటే 3 సెట్లోనూ మనం ఏమి ఇచ్చాడంటే ఏ ఇంటర్సెక్షన్ బి బి ఇంటర్సెక్షన్ సి ఏ ఇంటర్సెక్షన్ సి నాన్ ఎంటీ సెట్స్ అయితే మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అని చూపించమన్నాడు. కాబట్టి ఇదే 1Fకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయినాయండి. ఇది మనకి సెట్స్కి సంబంధించి ఎక్సర్సైజ్లు అన్నీ కంప్లీట్ అయినాయండి.
తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో, మన కొత్త టెక్స్ట్ బుక్లో, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చెప్పిన తర్వాత మనకి దీంట్లో మనకి అంటే వన్ షాట్ కింద 1 అవర్లో మన సెట్స్ గురించి మొత్తం 1 అవర్ క్లాస్ ఉంటుందండి. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఒక వీడియో చేద్దామండి. మనం ఇప్పటి నుంచే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అంటే స్లో లెర్నర్స్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తామండి. ఇది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.